సో హాయ్ గైస్ ఈరోజు ఒక కొత్త లూట్ వచ్చింది. సో ఈ లూట్ ద్వారా మీరు ఈజీగా ఫర్ అకౌంట్కు సో 150 రూపీస్ అయితే ఎర్న్ చేసుకుంటారు. సో వీడియోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్, అండ్ ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాకుంటే సో ఫాస్ట్గా వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి. సో లేచకుండా సో వీడియోకి వెళ్ళిపోదాం. వీడియో కింద లింక్ ఉంటుంది. సో లింక్ పై ట్యాప్ చేసి ఇక్కడ గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక ఇక్కడ మీరు వచ్చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసినాక మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఫిల్అప్ చేయండి. సో ఫిల్అప్ చేసినాక మీ జీమెయిల్ అడుగుతుంది. సో మీ జీమెయిల్ అక్కడ మీరు ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సో సబ్మిట్ చేసినాక సో గైస్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ మీకు వచ్చేసి మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక ఇక్కడ మీ నేమ్ వస్తుంది అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చినాక నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ మీద ట్యాప్ చేసిన సో ఇక్కడ మీరు వచ్చేసి మీ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయండి. ఇక్కడ డ్రాయింగ్ సిగ్నేచర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు సిగ్నేచర్ ఇవ్వండి. ఇచ్చినాక నెక్స్ట్ మీరు ఇక్కడ వచ్చేసి మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. ఫస్ట్ సేవింగ్ అకౌంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ ఐఎఫ్సి కోడు, మీ బ్యాంక్ నేము, మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు అండ్ కన్ఫర్మ్ నెంబర్ ఇచ్చున్నాక కంటిన్యూ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక సో ఇక్కడ మీకు 1 రూపీ అనేది క్రియేట్ అవుతుంది. సో క్రియేట్ అయినాక నెక్స్ట్ సో ఇక్కడ మీరు మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. ఫస్ట్ మీరు ఇక్కడ వచ్చేసి మీ ఫాదర్ నేమ్ అండ్ మీ జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ అని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినాక సింగిల్ మ్యారీడ్ అని ఇక్కడ ఎంటర్ చేసినాక ఆక్యుపేషన్ కార స్టూడెంట్ అని సో ఎంటర్ చేయండి. యాన్యువల్ ఇన్కమ్ గారా 1 lakh బిఫోర్ అని పెట్టండి. అండ్ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ గారా నిల్ అని పెట్టండి. అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ చేయండి. సో కంటిన్యూ చేసినాక సో ఇక్కడ ద యాడ్ నా అడ్మిన్ అంటుంది. సో నో అని పెట్టి సో ఇక్కడ మీరు కంటిన్యూ చేయండి. సో కంటిన్యూ చేసినాక సో మళ్ళీ ఒకసారి ఇలా వస్తే ఇక్కడ మీరు మళ్ళీ ఒకసారి 2 times కంటిన్యూ చేయాలన్నమాట. కంటిన్యూ చేసినాక ఇక్కడ మీరు వచ్చేసి సో మీ సెల్ఫీ ఇక్కడ అప్లోడ్ చేయండి అనమాట. సో నేను వచ్చేసి ఫోటో సరిగా తీయలేదు. సో ఎలాంటి ప్రాబ్లం లేదనమాట. ప్రొసీడ్ టు టేక్ సెల్ఫీ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ సెల్ఫీ అనేది అప్లోడ్ చేయండి. సో అప్లోడ్ చేసినాక ఆటోమేటిక్గా నెక్స్ట్ ఈ పేజీకి వస్తుంది అనమాట. సో ఈ పేజీ కార ఇక్కడ మీరు వచ్చేసి ఇక్కడ కంటిన్యూ ఉంటుంది. సో నేను ఇమేజ్ సరిగా తీయక కంటిన్యూ ఉంటుంది. సో కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు వచ్చేసి మీ ఆధార్ కార్డుని ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడ మీ మొబైల్కి లింక్ అయిన ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి. సో సబ్మిట్ చేసినాక ఆటోమేటిక్గా ఇక్కడ మీకు వచ్చేసి సో డాక్యుమెంట్స్ విల్ బి సైన్ అప్ సక్సెస్ఫుల్ అంటుంది. సో సక్సెస్ఫుల్ అయినాక కింద సబ్మిట్ బటన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ మీరు వచ్చేసి అకౌంట్ అనేది కంప్లీట్ అవుతుంది అన్నమాట. సో ఇలా చేసిన వాళ్ళకు నేను 100 రూపీస్ సెండ్ చేస్తాను. అండ్ ట్రేడింగ్ చేసిన వాళ్ళకు ఇంకో 50 రూపీస్ ఎక్స్ట్రాగా మనీ అయితే పే చేస్తానన్నమాట. సో ఇలా వచ్చినాక ఇక్కడ మీరు వచ్చేసి 2-3 hours వెయిట్ చేయండి. సో వెయిట్ చేసినాక మీ అకౌంట్ అనేది వెరిఫై అవుతుంది. సో వెరిఫై అయినాక సో ఇప్పుడు మీరు ట్రేడింగ్ ఎలా చేయాలంటే చెప్తాను ప్రాసెస్. సో ప్లేస్టోర్ ఓపెన్ చేసినాక సెర్చ్లో జే లైట్ స్టాక్స్ అని యాప్ను ఇన్స్టాల్ చేయండి. సో ఓపెన్ చేసినాక నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసినాక మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. సో మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వేసినాక పాస్వర్డ్ కారా మీరు అన్లాక్ ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసినాక మళ్ళీ మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఫిల్అప్ చేయండి. ఫిల్అప్ చేసినాక మీరు కొత్తగా ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకొని సెట్ చేసినాక మళ్ళీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినాక ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చినాక మీకు వచ్చేసి ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మన ట్రేడ్ ఇందులో ఎలా చేయాలంటే ఇక్కడ మీరు వచ్చేసి ఫండ్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక ఒక 50 రూపీస్ అయితే ఇందులో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో ఈ 50 రూపీస్ మళ్ళీ మనం విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. సో 50 రూపీస్ ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే సో ఇక మీ బ్యాంక్ ఉంటుంది. సో ఇక్కడ నేను ముందుగా అయితే పే అయితే చేస్తున్నాను. సో నేను వచ్చేసి 50 రూపీస్ అయితే పే చేశాను. సో నా అకౌంట్ బ్యాలెన్స్లో 50 రూపీస్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం ఇందులో ఫస్ట్ ట్రేడ్ ఎలా కంప్లీట్ చేయాలంటే ఇక్కడ వాచ్ లిస్ట్ అని క్లిక్ చేసి ఇక్కడ మీరు సర్చ్లో ఎస్ బ్యాంక్ అని టైప్ చేయండి. సో ఎస్ బ్యాంక్ అని సో ఎక్స్ బ్యాంక్ వచ్చినాక ఇలా వస్తుంది. ఇలా వచ్చినాక బై సేల్ మీద క్లిక్ చేసి ఇంటర్సెట్ మీద క్లిక్ చేసి ఒక 2 స్టాక్స్ అని మీరు సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసినాక స్నాప్ బై మీద క్లిక్ చేయండి. సో బై మీద క్లిక్ చేసినాక సో మన స్టాక్ అనేది బై అయింది. సో గైస్ నా స్టాక్ అనేది ఆల్రెడీ స్టాక్ బై అయింది. ఇప్పుడు మనం సేల్ ఎలా చేయాలంటే సో దీని మీద క్లిక్ చేసి ఎగ్జిట్ నౌ మీద క్లిక్ చేసి క్వాంటిటీ 2 మీద క్లిక్ చేయండి. అండ్ మార్కెట్ మీద క్లిక్ చేసినాక స్నాప్ టు సేల్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక సో సేల్ అనేది కంప్లీట్ అయ్యింది.
ఇక్కడ మన స్టాక్ బై అయింది, సేల్ అయింది. సో సేల్ అయిన కోసం అకౌంట్ బ్యాలెన్స్ క్లిక్ చేయండి. సో వెయిట్ చేయండి, ఇక్కడ అకౌంట్ బ్యాలెన్స్ వస్తాయి అనేది మనం ట్రేడ్ చేసాంగా, ట్రేడ్ చేసినాక వస్తాయి. సో విత్ ఇన్ 24 అవర్స్లో బ్యాలెన్స్ అనేది మనకి ఇక్కడ విత్డ్రా బ్యాలెన్స్ మీద క్లిక్ చేసినాక 500 రూపీస్ మీకు ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినాక క్యాంటీన్ మీద క్లిక్ చేయండి. సో క్యాంటీన్ మీద క్లిక్ చేసినాక డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్కు లింక్ చేసిన అకౌంట్ నెంబర్కే మీకు అమౌంట్ అయితే వస్తుందన్నమాట. ఇలా చేసినాక సో నాకు టెలిగ్రామ్లో సో ఇలా ప్రాసెస్ కంప్లీట్ చేసినాక సో అకౌంట్ ఫస్ట్ మీరు ప్రాసెస్ చేశారుగా, అది స్క్రీన్ షాట్ విత్ ట్రేడింగ్ స్క్రీన్ షాట్ నాకు ఇక్కడ సెండ్ చేయండి. సో సెండ్ చేసినాక నేను విత్ ఇన్ 24 అవర్స్లో మీకు వచ్చేసి అమౌంట్ అయితే సెండ్ చేస్తాను. సో గైస్ ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అని ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సో వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.